గిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ హిప్పో ఆలేరు ఎమ్మెల్యే బీర్లా అలియా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. మండలంలోని గంధమల్ల, ఇంద్రనగర్, వీరారెడ్డిపల్లి, తిరుమలపూరు, వాస్తాలమర్రి, కొండాపూరు, గోపాలపూరు, నాగయ్యపల్లి, మాదాపూరు, ధర్మారం గ్రామాల్లో సర్పంచుల గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎమ్మెల్యేలకు తోడుగా సర్పంచులను గెలిపించుకుంటే గ్రామాభివృద్ధి జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయా గుర్తులను ఓటు వేసి గెలిపించుకోవాలని అన్నారు. ఈ గ్రామంలో ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, డ్రైనేజీ కానీ, పక్క ఉన్నటువంటి రామశెట్టి పల్లి గురించి కూడా తమ్ముడు ఇప్పుడే చెప్పిండు. మరి ఈ గ్రామంలో మీ దొమ్మాట అనురాధ గారు గెలిపిస్తే నాకు తోడుగా అన్నా నా ఊరికి అభివృద్ధి కావాలి, నా స్కూల్ బాగుండాలి, గుడి బాగుండాలి, మా పేదలకు సంక్షేమాలు అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఉంటే నా దగ్గరకు వస్తుంది. మరి ఇంకో అతను పోయినసారి ఆయన ఎంపీటీసీ కదా, పోయినసారి ఎంపీటీసీగా ఉండి ఆ గవర్నమెంట్లో ఏం నెచ్చిండో మీకు ఎరుక. ఈ గ్రామాన్ని ఎంత సర్వనాశనం చేసిండో మీ అందరికి తెలుసు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. మీ బిడ్డగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు కొండంత అండ రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఈ గ్రామంలో మన సర్పంచ్ ఉంటే ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో మీరు ఆలోచన చెయ్యాలి. తల్లి సోనియమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి ఇస్తే, అంటే ధనిక రాష్ట్రం కేసీఆర్ చేతులు ఒప్ప పెడితే ఎన్నో మాటలు మాట్లాడిండు. ఇలా ఆయన ఫామ్ హౌస్ నుంచి యారుట్టకు బాణం కొడితే చక్కగా పోవాలని చెప్పి మరి రోడ్ అయితే వేసిండు, ఇంట్లో కొట్టి ఈ ఊరును దత్తత తీసుకుంటా అన్నాడు. ఈ ఊర్లో భోజనాలు పెట్టిండు, ఆకులాగా ఒక అల్లనేరు మండు కూడా పెట్టిండు. తెంబడి వామిటింగ్ అయింది, అడ్డం పడ్డది అలాగా కూడా. కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకోనోడు ఇవాళ ఈ గ్రామంలో అధికారం లేదు, ఈ రాష్ట్రంలో అధికారం లేదు. ఇలా ఆలేరులో మీ బిడ్డగా ఎమ్మెల్యే నేనున్నా. మరి అతను సర్పంచ్ గెలిస్తే ఏం చేస్తాడమ్మా? చేస్తాడా? అధికారం